ఏం లేదులే, వదిలేసి. భవానీ సంతోషం కన్నా ముఖ్యమైంది నీకేదీ లేదు అని అంటుండేవాడివి. అసలు ఇప్పుడేమైంది అర్జున్? నీకు భవానీ పట్ల కొంచెం కూడా కన్సర్న్ లేదు. ఒక మనిషి ఇంతలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఊసిరి వెళ్ళి కన్నా ఎక్కువ. సరే, నేనైతే నీతో గొడవ పడతాను, అరుస్తాను. నా మీద కోపం ఉంటే ఓకే, కానీ భవానీ ఏం చేసింది అర్జున్? నీకెందుకు భవానీ మీద అంత ద్వేషం? శత్రువులు కూడా భవానీని చూస్తే ముద్దు చేయాలని అనిపిస్తుంది. కానీ జన్మనిచ్చిన తండ్రివి నువ్వు ద్వేషిస్తున్నావు. అసలు నీ మొహం చూడాలంటేనే కష్టంగా ఉంది నాకు. శివగామి, నాకు నా కూతురు మీద నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ ఉండేది. మరిప్పుడేమైంది? చూడు శివగామి, నా కూతురు మీద నాకున్న ప్రేమ గురించి నువ్వు ప్రశ్నించొద్దు. ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? నాకు ఈరోజు కుదరదు, వేరే ఏదైనా ఏర్పాటు చెయ్యి, లేదా నువ్వే వెళ్ళిరా. నీకవ్వదని నువ్వు చెప్పావు కదా, వదిలే. నువ్వసలు ముందులానే లేవు. నీ మనసు వేరే వైపు డైవర్ట్ అయిందని నాకు బాగా అర్థమవుతుంది. నీ కూతుర్ని తీసుకురావడానికి నీకు టైం లేదు కదా, కానీ వేరే వాళ్ళని ఆఫీస్కి తీసుకురావడానికి మాత్రం నీకు టైం ఉంది. శివగామి, నువ్వు ఆలోచించిన దానికి నేను రీజన్స్ ఇవ్వలేను. మనం ఆఫీస్లో ఉన్నాం, ఆఫీస్కి సంబంధించిన విషయం ఏమైనా ఉంటే మాట్లాడు, అంతే. అంతకు మించి వేరే ఏం డిస్కస్ చేయకు. ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఏం లేదు. నా కూతుర్ని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. తమరికి వెళ్ళొచ్చు. హలో గుణ, నీ నుంచి ఒక హెల్ప్ కావాలి. కొంచెం భవానీని స్పెషల్ క్లాస్ నుంచి పికప్ చేసుకొని తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ గుణ. రాధిక గారి దగ్గర క్లారిటీ తీసుకుని ఆమె వీలైనంత త్వరగా విజయవాడ వెళ్లే ఏర్పాటు చేయండి. ఆల్రెడీ చెప్పాను మేడం, ఇంకా ఏం సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడి చూస్తాను. త్వరగా వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. అలాగే, ఆమెకి అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ పక్కాగా చేసేయండి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. శివగామి, చెప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాధిక విజయవాడ వెళ్ళడం కుదరదు. తన తమ్ముడి మీద కేసు అయింది కదా, పోలీసులు పిలిచినప్పుడల్లా తను స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వావ్, మంచి ప్లాన్ వేశారు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? రాధిక విజయవాడ వెళ్లకుండా భలే ప్లాన్ చేశావు అని అంటున్నాను. అంటే నీ ఉద్దేశం ప్రకారం నేనే ఇదంతా ప్లాన్ చేశాననే? రాధిక మీద రైడ్ చేయించి అబద్ధం చెప్తున్నాననే? అలాంటి ప్లాన్ చేయాల్సి వస్తే ఇలాంటి పిచ్చి ప్లాన్స్ ఎందుకు చేస్తాను? ఏదో హాస్పిటల్లో సర్టిఫికెట్లు తీసుకొచ్చి మెడికల్లీ షీఈ్ నాట్ ఫిట్, ట్రావెల్ చేయడానికి వీలవ్వదని మెడికల్ సర్టిఫికెట్ పెట్టేవాడిని. అది వదిలేసి పోయి నీ ట్రాన్స్ఫర్ నుంచి తప్పించుకోవడానికి డ్రగ్స్ కేసులో పోలీసుల చేతిలో ఇరుక్కుంటారా? కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించు. విజయవాడ వెళ్ళడం కన్నా 100 రెట్లు నరకం అనుభవించాలి. ఇది ప్లాన్ అనడానికి నీకు నోరెలా వచ్చింది అసలు? నువ్వు రాను చాలా కాంప్లికేటెడ్ బాస్లా ప్రవర్తిస్తున్నావు. ఇంతకు ముందెప్పుడు నువ్విలా ఉండేదానివి కాదు. నువ్వు కూడా ఇంతకు ముందు ఇలా ఉండేవాడివి కాదు కదా. నా నోరే నీకు కనిపిస్తుంది, నీ మార్పు నీకు కనిపించడం లేదు కదా. చూడు శివగామి, if you don't mind, anything personal? ఏం లేదు, చెప్పు ధర్మ. ఇదేమంత పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏం కాదు. ఓ అవునా? అలా అయితే మిస్టర్ ధర్మ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చినట్టున్నారు.
మీరే మాట్లాడుకోండి. శివగామి, నేనొచ్చి తప్పు చేశానా? అదేం లేదు ధర్మ, కూర్చో. ఏంటి విషయం చెప్పు. మధ్యాహ్నం భోజనానికి ఆర్డర్ చేశాను, అది చెప్దామనే వచ్చాను. ఆ, సరే అలాగే. అర్జున్ కూడా కలిపే ఆర్డర్ చేసే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప సహధర్మచారిణి. ఎంత గొడవపడినా తమరి పతిదేవుణ్ణి వదిలిపెట్టవని అర్థమైంది. అందుకే ముగ్గురికి కలిపి ఆర్డర్ చేశాను.